ఓయో చెప్పు. అంగడికి పోయి టమాటాలు పచ్చిమిరపకాయలు కోడిగుడ్లు తీసుకురాయ్యా తొందరగా, కూర చెయ్యాలా. అన్ని పొయ్యి మీద పెట్టి అడుగుద్ది అయితే ఈతే అని. నేనేం చేస్తా ఉండేవే అడగకుండా. ఓయ్యా మర్చిపోయాలయ్యా. సరేలే సొక్క ఇట్టి. తెల్లారు జొంకాడు పోయాడమ్మా కూరగాయలు ఎత్తుకొస్తా అని, ఇప్పుడు దాకా రాలా. ఏడ పెత్తనాలు చేస్తా ఉన్నాడు ఏమో. ఏమే నువ్వు పోయింది ఇప్పుడే? ఈ పాటికి పంట కోసి కూరగాయలు కోసి కూర కూడా చేసి ఉండొచ్చు. ఒక కోడిని తెచ్చి కోడి పిల్ల పెట్టించి ఆ పిల్లని పెంచి పెద్ద చేసి దాని చేత కూడా గుడ్లు పెట్టించొచ్చే ఈ టైంకే. ఇప్పుడు దాకా ఏం చేస్తా ఉన్నావే? సరేలేవే, బయటికి పోతే దారిలో ఎంతమంది ఉంటారు, ఎంతమందికి సమాధానం చెప్పాలనుకుంటున్నావు? ఓ అబ్బో మైసూరు మహారాజు, ఈయన గారి కింద 100 మంది పనిచేస్తూ ఉంటారు, అందరికీ జవాబు చెప్పాలాయా. 6 గంటలకు పోయావు సక్కా వేసుకొని, 8కి వచ్చావు. ఎప్పుడు వంట చేసి నేను పనికి పోవాలా? కొంచెం కూడా బుద్ధి లేదు. అమ్మో, ఇక్కడే ఉంటే నన్ను కూడా వేసి పోరాకుంటుంది. జంపైపోదాం. ఆగే మళ్ళీ ఆడికే పోతా ఉండవా? పెత్తనాలన్నీ చేసి ఇప్పుడు వచ్చావు, మళ్ళీ సల్లంగా జారుకుంటుండవా? ఈనేసిందే ఏంటి? పిల్లకాయలు ఉండారు కదే, చేపించుకోలేదా? తప్పరా నాయన, ఈ రోజు తిప్పల నాకు. చెప్పినట్టు వినకపోతే నన్ను పచ్చడి చేస్తుంది. అది అట్ రావాలి దారికి. పొద్దుననగా పోయి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతాడంట. మళ్ళీ ఈయన వచ్చేసరికి అన్నీ వండి పెడితే అప్పుడు వచ్చి ఊపుకుంటా తింటాడంట. ఈడ మాకు పిల్లుండబల్లేదా? పనులన్నీ ఎవరు చేస్తారో? ఈ ఆడవాళ్ళతో పని కాదురా బాబోయ్. ఫ్రెండులు మీకు నచ్చిందా? నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండులు. ఇట్లాంటి ఇంకా ఇంకా చేయడానికి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండులు.